హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి రీసెంట్గా మేము తిరుమల వెళ్ళామండి శ్రీవారి మెట్టు ద్వారా. సో మాకున్న ఎక్స్పీరియన్సెస్, ఏ టైంకి వెళ్ళాము ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా ఉచిత దర్శన టోకెన్ కౌంటర్ అనేసి. సో ఇక్కడ మనం స్టార్టింగ్లోనే మనం తీసుకోవచ్చండి టికెట్ తీసుకొని 1200 మెట్టు దగ్గర మనం ఆ టికెట్ని స్కాన్ చేసుకోవాలన్నమాట. దీనికి మనం ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలండి. అలాగే కింద శ్రీకృష్ణదేవరాయల యాత్ర భవన్ అనేసి ఉంది కదండి. సో మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు అనమాట. అక్కడే కిందనే మనం లగేజ్ పైకి తీసుకెళ్ళకోకుండా లగేజ్ కౌంటర్ ఉంటుంది, ఫ్రీయేనండి అది. మనం చక్కగా అక్కడ కౌంటర్లో మన లగేజ్ని ఇచ్చేసామనుకోండి. సో మనం పైకి నడుచుకుంటూ వెళ్ళేసరికల్లా మన లగేజ్ వచ్చేస్తుందండి పైకి. అలాగే అక్కడ కింద టిఫిన్ సెంటర్ ఉందండి ఒకటి. ఆ టిఫిన్ చేసేసి మనం ఇలాగ నడుచుకుంటూ వచ్చేసేయచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీవారి మెట్టు నడక మార్గం 2388 మొత్తం మెట్లు. తిరుమలకు దూరం వచ్చేసి 2.1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అలాగే కింద అక్కడ శ్రీవారి నామం, అలాగే శంకుచక్రాలు, శ్రీవారి పాదాలు ఉంటాయండి. స్వామికి నమస్కారం చేసుకొని శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం అనేసి ఉంది కదా. ఇలాగా ఈ మార్గంలో గుంటా నడుచుకుంటూ వెళ్ళాలండి. అలాగే ఇక్కడ లెఫ్ట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. మనం స్వామివారికి నమస్కారం చేసుకొని మనం స్టార్ట్ చేయొచ్చండి. స్టార్టింగ్ చిన్నగా ఉంటాయండి మెట్లు, హైట్ తక్కువగానే ఉంటాయి. కొంచెం నడక అలాగే చిన్నగా ఉంటాయి మెట్లు కూడా. కొంతమంది పసుపు కుంకుమ అలాగా మెట్లకు పెట్టుకుంటూ చక్కగా వెళ్తూ ఉంటారండి. ఇక్కడ మనకి టైం వచ్చేసి మనం 1.5 అవర్ 2 అవర్స్లో ఎక్కేయగలమండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మేము 8:45 అట్లా స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవ్వస్తూ ఉంది. సో మనం ఇప్పుడు 50వ మెట్టు దగ్గర ఉన్నామండి. కొంచెం మనం నిదానంగా సైడ్ కూర్చుంటూ రిలాక్స్ అవుతూ వెళ్ళొచ్చండి. అలాగే మనం కింద బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, మధ్య మధ్యలో మనకు చక్కగా వాటర్ ఉంటాయండి. మనం అలాగా జలప్రసాదాన్ని స్వీకరించవచ్చు. చక్కగా టాయిలెట్స్ కూడా ఉంటాయండి, ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎప్పుడైనా కానీ చక్కగా మార్నింగ్ టైంలోనే మనం ఇలాగ నడుచుకుంటూ స్వామివారి దగ్గరికి తిరుమలకి వెళ్ళామనుకోండి, చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి. మార్నింగ్ టైమే వెదర్ కూడా కూల్గా ఉంటుంది కదా, మనకి చక్కగా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి 100వ మెట్టు దగ్గర ఉన్నామండి. టైం వచ్చేసి 9 o'clock అయింది. స్టెప్ నెంబర్ 402 అని ఉంది మొదటి మండపం అనేసి. 9:15 అయిందండి. 500 మెట్టు దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 15 మినిట్స్లో 9:30 కల్లా 1000వ మెట్టు దగ్గరకు వచ్చేసామండి. అలాగే ఈ 1200వ మెట్టు దగ్గర చూపిస్తున్నారు కదా స్కాన్ చేసుకోవాలని అనేసి. మనం కింద టికెట్ తీసుకున్నట్లయితే మనం స్కాన్ చేసుకోవాలండి. అలాగే ఇది ఓపెన్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఈ శ్రీవారి మెట్టు ఈవినింగ్ 6 వరకు అవైలబిలిటీగా ఉంటుందండి మనం ఎక్కడానికి. చక్కగా బోర్డులు ఉంటాయండి, ఎక్కడికక్కడ ఎన్ని మెట్లు ఎక్కాము, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అనేసి క్లియర్గా రాసి ఉంటుంది అక్కడ. వ్యూ బాగుందనేసి కొంచెంసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యామండి. అక్కడ మనకి బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంది కదా. సో మనం వచ్చిన మార్గం అండి అది. ఇప్పుడు కింద నుంచి 1200వ మెట్టు దగ్గరకు వచ్చిన మార్గం అన్నమాట ఇది. చక్కగా మనం గోవిందనామాలు స్మరించుకుంటూ స్వామివారిని చక్కగా నిదానంగా ఎక్కుకుంటూ వెళ్ళొచ్చండి. ఇది మేము వచ్చేసి 3rd టైం అండి ఇలాగ శ్రీవారి మెట్టు ద్వారా రావటం తిరుమల. మధ్య మధ్యలో కాస్త ఒక 2 మినిట్స్ అలాగ రిలాక్స్ అవుతూ నడుచుకుంటూ వెళ్ళామండి. మధ్యలో డ్రింకింగ్ వాటర్ తాక్కుంటూ వెళ్ళాము నిదానంగా. రీచ్ అయిపోయామండి, వచ్చేసాము, మేము వెళ్ళాము. ఇక్కడ స్వామివారి
స్వామివారి నామం ఉంటుందండి. కుంకుమతోటి ఇంకా బొట్టు పెట్టేసుకొని చక్కగా నమస్కారం చేసుకుని, ఇక్కడ మండపం ఒకటి ఉంటుందండి. ఇక ఆ మండపం దగ్గర కూర్చొని మనం చక్కగా రిలాక్స్ అవ్వచ్చండి కాసేపు. మేము వచ్చేసి 1.5 అవర్లో రీచ్ అయిపోయామండి. ఇలాగా మేము శ్రీవారి నడక మార్గం ద్వారా, శ్రీవారి మెట్ల ద్వారా తిరుమలకు ఇలాగ రీచ్ అయిపోయామండి. 1.5 అవర్ టైం అనేది పట్టింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.